శ్రీ రంగనాథస్వామి దేవస్థానం పెరవలి గ్రామం మద్దికెర మండలం నుండి దుఃఖానికి కారణం అవిద్య. డాక్టర్ మల్లు వెంకటరెడ్డి టీటీడీ. పెరవలిలో ప్రారంభమైన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు. దుఃఖానికి కారణం అవిద్య అని, ఆ విద్యను దూరం చేసి శాశ్వతమైన ఆనందాన్ని కలిగించేది బ్రహ్మ విద్య అని, అటువంటి బ్రహ్మ విద్య సాంప్రదాయానికి మూలం భారతదేశమని, ఇటువంటి చరిత్ర కలిగిన ఈ దేశంలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతమని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ నిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మద్దికెర మండలం పెరవలి గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రంగనాథస్వామి దేవస్థానం నందు 4 రోజుల ధార్మిక కార్యక్రమాల సందర్భంగా వారు ప్రారంభోపన్యాసం చేశారు. తదనంతరం డాక్టర్ ఎస్ దేవి దయానంద సింగ్ చేసిన ధార్మిక ప్రవచనం భక్తులను ఎంతగానో అలరించినది. తదనంతరం భజన మండలి అధ్యక్షులు మాజీ సర్పంచ్ వెంకటరామవర్మ ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రబ్బా వీరయ్య, ప్రధాన అర్చకులు కొమండూరి రంగనాథాచార్యులు, స్థానిక భక్త బృందం సభ్యులు పారా రామచంద్ర ప్రసాద్, పురుషోత్తమాచారి చౌదరి, ధర్మ ప్రసార ప్రముఖ్ డి హనుమంతరావు, రామలింగారెడ్డి, సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక భజన బృందంచే భజన కార్యక్రమం కొనసాగించడం, అలాగే డాక్టర్ దేవి దయానంద సింగ్ గారిచే ధార్మిక ప్రవచనాన్ని ఇంతవరకు కొనసాగించాం. చాలా ఆనందకరం. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఉద్దేశం ఏంటంటే సనాతన భారతీయ వైదిక ధర్మాన్ని వ్యాప్తం చేస్తే ఈ యొక్క దేశం ప్రశాంతంగా ఉంటుంది. ప్రపంచానికి ఆదర్శం ఏంటంటే భారతీయ సనాతన వైదిక ధర్మమే. లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి ధర్మం ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే అది భారతీయ ధర్మమే, సనాతన ధర్మమే. ఇటువంటి ధర్మం ఈనాటి తరానికి అందించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. అది తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే చేయగలదు. ప్రపంచంలో ఏ దేవస్థానం చేయడం లేదు. ఒక హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనేటటువంటి సంస్థను నెలకొల్పి గ్రామ గ్రామాన వాడవాడల ఎక్కడ కోరుకుంటే అక్కడ స్థానికులకు ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానమే నామమాత్రపు ఖర్చుతోనే ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి పెద్ద మొత్తంలో వెచ్చించేది కూడా ఏమీ లేదు. కానీ స్థానికులు చక్కగా సహకరించి ఈ యొక్క జ్ఞానయజ్ఞాలు గ్రామ గ్రామాన చేసుకోవడం ఎంతో ఆనందకరం. ఈరోజు చాలా చక్కగా కార్యక్రమం జరిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నా. ఆలయ కమిటీ, ఆలయ కార్యనిర్వహణాధికారి గారు, అలాగే ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ రంగనాథాచార్యులు గారు, ఈవో వీరయ్య గారు చక్కటి ఏర్పాటు చేసినందుకు వారికి, అలాగే చక్కటి భజన మండలి ఇంత చక్కగా సుశిక్షితులైనటువంటి హార్మోనిస్టు, తబలిస్టు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు నంద్యాల మరియు కర్నూలు ఈ 2 జిల్లాల కార్యనిర్వాహకుడిని.